విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రైవేటీకరణను ఆపుతుందా? కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27న విశాఖ స్టీల్ ప్లాంట్లోని తమ వాటాను అమ్మివేస్తున్నట్లు ప్రకటించింది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 100% వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించడంతో ఆ రోజు నుంచి నేటి వరకు కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు జీతాలు ఇచ్చేందుకు మూతపడిన బ్లాస్ట్ పర్చేస్ వినియోగించేలా ఉపయోగపడుతుంది తప్ప ఇది ప్రైవేటీకరణను ఆపేందుకు ఉపయోగపడదని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అంటున్నాయి. ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదా? మరి ఈ ప్యాకేజీ దేనికి ఉపయోగపడుతుంది? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి? విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి 100% కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ చేసినప్పటి నుంచి ఇవాళ కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన రోజు వరకు స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులు ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళనకు నేటితో 1436 రోజులు. విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీని ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై శుక్రవారం అధికారికంగా ప్రకటన చేసింది. ప్రత్యేక ప్యాకేజీపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్పష్టం చేశారు. ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలను పూర్తి స్థాయిలో అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకున్నాం అని అన్నారు. 2024 జూలైలో విశాఖ స్టీల్ ప్లాంట్కు కుమారస్వామి వచ్చారు. ఈ ప్లాంట్ను పరిరక్షించటమే బాధ్యతగా ముందుకు వెళతామని కుమారస్వామి అన్నారు. ప్రధాని ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ను 100% పునరుద్ధరించే అవకాశం ఉన్నదని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కుమారస్వామి వద్ద మీడియా ప్రస్తావించగా ప్రైవేటీకరిస్తారని మీకు ఎవరైనా చెప్పారా అని ఆయన ప్రశ్నించారు. ఆ పర్యటన సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మూతపడే ప్రసక్తే లేదు అని విజిటర్స్ బుక్లో రాశారు కుమారస్వామి. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కు స్వల్ప ఊరట మాత్రమేనని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రస్తుతానికి సేయిల్లో విలీనం చేయడం ఒక్కటే మార్గం. ప్లాంట్ 35,000 కోట్లు అప్పుతో ఉంది. దానిని నుంచి బయటపడాలంటే స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కావాలి. అది లేకపోవడం వలన ప్రతి టన్ను ఉక్కు తయారీకి 4,000 అదనంగా ఖర్చు చేస్తున్నాం. అందుకు ప్లాంట్ నష్టాల్లో కూరుకుపోతుంది. ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీతో కార్మికులకు ఉద్యోగులకు బకాయి పడ్డ జీతాలు ఇవ్వవచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన బ్లాస్ట్ పర్చేస్లను మళ్ళీ క్రమంగా ప్రారంభించవచ్చు. మార్కెట్లో అనుకూల పరిస్థితులు ఉండి బ్లాస్ట్ ఫర్నిస్లు రన్నింగ్లో ఉంటే ప్లాంట్లను లాభాల బాట పట్టించవచ్చు. కానీ ఆ ప్యాకేజీతో ప్రైవేటీకరణ ఆగిపోతుందంటే నమ్మలేం. ఎందుకంటే 2021 జనవరిలో చేసిన పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన వెనక్కి తీసుకోలేదు. ఆ ప్రకటన వెనక్కి తీసుకొని సొంత గనులు కేటాయించినప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందనుకోవాలి అని వారు అంటున్నారు. ఆర్సెల్ఆర్ మిట్టల్పై అంత ప్రేమ ఎందుకు? ప్లాంట్కు సొంత గనులు లేవు, కానీ ఆర్సెస్ మిట్టల్కు ఇవ్వమని అడుగుతున్నారని మరో యూనియన్ నాయకుడు గంధం వెంకట్రావు అన్నారు. స్టీల్ తయారీలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రతి నెల 3 లక్షల టన్నుల కోకింగ్ కోల్ కొనుగోలు చేస్తుంది. దీనిని రష్యా, ఆస్ట్రేలియా, అమెరికాల నుంచి ఆర్డర్ చేస్తారు. నిజానికి స్టీల్ ప్లాంట్లో 40 రోజులకు సరిపడా కోకింగ్ కోల్ మెటీరియల్ నిల్వ ఉండాలి. కానీ ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఆర్థిక పరిస్థితి, కేంద్రం సహకారం లేకపోవడం కారణంగా ఎప్పటికప్పుడు కోల్ కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగ సంఘాల నాయకుడు గంధం వెంకట్రావు అన్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా నక్కపల్లి దగ్గర ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఆర్సెల్ఆర్ మిట్టల్ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించింది. పరిశ్రమ మొదటి నుంచి దేశ నిర్మాణాన్ని 2029 జనవరికి పూర్తి చేసి ఉత్పత్తిలోకి తీసుకురానున్నట్లు అందులో పేర్కొంది. విశాఖ స్టీల్ ప్లాంట్కు సొంత గనులు ఇవ్వాలని ఏ పార్టీ, ఏ ప్రభుత్వం కృషి చేయలేదు. కానీ అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్రతిపాదిస్తున్న ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని పొలిటికల్ పార్టీలు కూడా లాబియింగ్ చేస్తున్నాయి. అదే పనిని విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చేయటం లేదు అని గంధం వెంకట్రావు అన్నారు.